ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు ఇటు జ్ఞానం సంపాదించుట ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో క్లారిటీగా దేవుడు చెప్పాడు జ్ఞానం ఎక్కడ దొరుకుద్దో, ఎవరి దగ్గర దొరుకుద్దో. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. హల్లెలూయా. ఏ యొక్క తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర, మాస్టర్ల దగ్గర, శాస్త్రవేత్తల దగ్గర జ్ఞానం ఉందని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద జ్ఞానములు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. గుప్తమై ఉన్నాయి అంటండి. సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఇదిగో మనం జ్ఞానం కోసం ఏ షాపులోకి వెళ్ళినా దొరకదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ జ్ఞానం దొరకదు. కానీ ఆ జ్ఞానము మనకి ఎవరి దగ్గర దొరికిందంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద దగ్గర మాత్రమే దొరుకుతుంది. అట్టి జ్ఞానాన్ని సంపాదించాలి. నేను అందుకే అంటున్నా, అన్నిటికీ మంచి ఈ జ్ఞానం ఉంటే దైవికమైన జ్ఞానం మన బాగుపరుస్తుంది. ఇది ఎలాగయ్యా, మేము వాక్యం చెప్తే మాకు బాగుపడుతుందా అంటే, వాక్యం చెప్తేనే కాదు, ఇది మనకి ఎలా నడుచుకోవాలో చెప్పుద్ది, మన ప్రవర్తన సరిచేస్తుంది, మన యొక్క ఉద్యోగంలో లేదా పనిపాటల్లో ఏ విధంగా చేయాలో జ్ఞానాన్ని తెలియచేస్తుంది. అనేకమైన విషయాలు దీని ద్వారా బ్రతుకుట నేర్పుద్ది బైబిల్ గ్రంథం. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానాన్ని లేక అనేక మంది అటు ఇటు తిరుగుతున్నారు. కానీ బుద్ధి జ్ఞానములు ఉన్నప్పుడు అవి మనందరినీ బలపరుస్తుందంట. ఆయన యందు గుంపుతున్నాయి. ఆయన యందు బుద్ధి జ్ఞానాలు మాత్రమే కాదు, సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తములు అయి ఉన్నాయి. అందుకే చాలామందికి జ్ఞానం లేక తన యొక్క ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు సామె చెప్పేవాళ్ళు, తను కూర్చున్న కొమ్మని వాళ్ళే ఎంత బుద్ధిహీనుడండి, కొమ్మ మీద కూర్చున్నాడు, ఇటు పక్కన అరుగుతున్నాడు. ఇంతకన్నా భూలోకంలో తెలివేలాడు దొరకడు. ఇంతకన్నా చెట్టు మీద కూర్చుని ఆ కొమ్మ మీద కూర్చుని తనకున్న కొమ్మ తనే నరుకుంటున్నాడంట. అబ్బా ఎంత జ్ఞాని! ఎక్కడికి వెళ్తారు వీడు? అగాధంలో పాతాళంలోకి వెళ్ళిపోలేగా. ఆ కొమ్మ మీద పడితే కాళ్ళు చేతులు ఎరితి. అంతకన్నా జ్ఞానవంతులు లేరు. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, మన జ్ఞానం కోసం పరుగులు ఎత్తకుండగా ధనము కోసము, ఆస్తి కోసము, అంతస్తు కోసం పరుగులు ఇస్తుంటే మన ఎలా ఉందంటే, ఎగ్జాంపుల్గా దేవుడు అనుకున్నాడు తన కొమ్మ తనే నరుకున్నాడు. అజ్ఞాని, ఘోరమైన అజ్ఞాని. అజ్ఞానులు అంటే ఏంటంటే, అజ్ఞానం అంటే ఎలా అంటే ఆపదలో పడేవాడు అజ్ఞాని. తన తన నోటిని, తన పెదవులను, తన క్యారెక్టర్ని కాపాడుకున్నవాడు జ్ఞాని. అంటే దేవాది దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, జ్ఞానం 22వ అధ్యాయం 3వ వచనం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానం లేనివాడు ఎక్కడ పడతాడంట? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడును. హల్లెలూయా. చూసారా? ఎవరు తెలివిగలవాడు? అపాయం వస్తుందని వచ్చుట చూచి దాగువాడు. వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి తిరుగుతాడే, ఆడ ఆపదలని పడతాడు. మొబ్బు శకామండలంగా పట్టేసిందండి, పడదో బయట ఆరేద్దామని చెప్పి ఆరేసాడు. డమ్మడమ్మడమ్మడమ్మడం పలిపోయింది. తెచ్చుకోగలమా? తడిసేపోయా, ఇంకేముంది? ఒరే బుద్ధిని కూడా ఎంత మేఘం పట్టేసినా కూడా వచ్చినప్పుడు చూద్దామంటే ఇంకెందుకు నువ్వు ఆరేయటుందండి? తడిసేపోయే అంటే ఆపద వసద్దని తెలిసి దానికి ముందుగానే జాగ్రత్త తీసుకునేవాడు జ్ఞాని అంట. ఈ ఒళ్ళు బద్దకం వేసి వచ్చినా చూద్దామని అంటే, నీకు వచ్చినా నువ్వు చూసేదేంటి? మొత్తం తడిసేపోయే. అది ఆగుద్దా నువ్వు తీసుకునేదాకా ఆగుద్ది అంటే కొన్ని వచ్చినా చూడొచ్చు అనుకోవచ్చు. అంతగా కనపడుతుంది, మేఘమంతా కమ్మేసింది, ఖచ్చితంగా వర్షం వచ్చేలాగా ఉందంటే బద్ధకం చేసి మనం చేసే నిర్లక్ష్యం, దాన్ని ఏంటంటే అజ్ఞానం అంటాం. అజ్ఞానం. ఆపద వచ్చిద్దని ముందుగానే దాన్ని
పసిగట్టి ఆపదలోంచి తప్పుకున్నవాడు జ్ఞాని అంట. అంతేనండి. తెలిసి తెలిసి అడవిలోకి వెళ్తామా? ఏదో ఒకటి ఉంటాయి క్రూరమృగాలు అని చెప్పి మనం దాక్కోవటమో, లేదంటే మన యొక్క ప్రయత్నాలు మనం చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, మొన్న ఒక రీల్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ట్రైన్ పట్టాల మీద రెండు యొక్క గాడుల మధ్యలో పుడుతున్నాడంట ఒకడు రీల్స్ కోసం. ఈ ట్రైన్ దాని మీద వెళ్తుంది, ఆయన మీద వెళ్తుంది. వీడు కట్టగా చిన్నపిల్లడు కాబట్టి సరిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు, ట్రైన్ దీని మీదకి వెళ్ళిపోతుంది. బుద్ధి లేని పనులు అవన్నీ, బుద్ధి లేని పనులు. ఒకవేళ ఆ ట్రైన్లో ఏదో ఒక ఇనప మొక్క అక్కడే వచ్చి పట్టింది అనుకో, లాక్కెళ్ళిపోద్దా? బుద్ధి లేని పనులు ఇవన్నీ. ఆపద కోసం, అంటే వీళ్ళ యొక్క ఆనందం కోసం బుద్ధి లేని పనులు చేస్తున్నారు, జ్ఞానం లేని పనులు అయ్యి. ఇంకా ఎక్కడన్నా చేయొచ్చు, కానీ అలాంటి వాటి కోసం చేస్తే ప్రాణాలు పోవా? మన ప్రేమ కోసం, నేమ్ కోసం చూస్తే ప్రాణం పోతే, పేరు పక్కి అతను ఏం చేసుకుంటాం? ప్రాణం పోతే ఏం చేస్తాం? అదే బుద్ధిహీనత, బుద్ధి లేని పనులు అంటే. ఆపద ఉన్నప్పుడు దాన్ని తప్పుకున్నవాడు జ్ఞాని. అజ్ఞానులు మాత్రం అలా చేస్తారు. ఎప్పుడు కూడా ఒక పేరు కోసమో, ఒక రీల్ కోసమో, ప్రఖ్యాతుల కోసమో రిస్క్ లాంటి పనులు చేయటం బుద్ధిహీనత, బుద్ధి లేనితనం అది. కాబట్టి ప్రియమైన దేవునిలారా, దేవాది దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం లేని వారు ఆలోచించరుగా. పేరు వస్తే చాలనుకుంటారు. మనిషి పోతే పోయింది, పేరు ఎందుకు? మనిషి పోయావు, పేరుండి ఏం చేస్తుంది? చచ్చినా సరే ఇలాంటి బతుకు ఒకటి బతకాలి. ఇంకెందుకు అలాంటి బతికిన తర్వాత నువ్వు చచ్చిపోయావు. చచ్చిపోయిన తర్వాత నీ పేరుండి ఏం చేస్తారు? ఇక శిలాపలకాలు పెట్టాలి. లాజికల్గా ఆలోచించరు. పోయినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు అనుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే జ్ఞానము లేనివారు. అంటే స్త్రీలు లేదంటే పురుషులైనా సరే తన ఇంటిని తనే అల్లరిపరుచుకునే వాళ్ళు జ్ఞానం లేని వారని దేవుడు అన్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఎవరు అజ్ఞానులంట? నేను మాట చెప్పి ముగిస్తా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, ఆ మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగును. ఒక తల్లి తాటాకులు ఇల్లు అంటండి, కాఫీ పెడుతుందంట రోజు. దేన్ని? తన ఇంటి తాటాకులు తీసి తానే పెడుతుంది పొయ్యిలో. ఎంత జ్ఞానవంతురాలో! టీ పెట్టుకోవడానికి ఏం తెస్తుంది? రోజుకో ఆకు తెస్తుందంట టీ పెట్టుకోవడానికి పొయ్యిలో అట్ట. ఎంత జ్ఞానవంతురాలో! ఇంతకన్నా జ్ఞానవంతురాలు భూమి మీద ఎక్కడ దొరకదు. బైబిల్లో దేవుడు అదే చెబుతున్నాడు. మూడురాలు తన ఇల్లు ఓడబెరుక్కోవడం అంటే ఇదే. ఇది మామూలుగా కథ అనుకుందాం, ఏదన్నా జరిగింది అనుకుందాం. తాటాకులు తీసి తానే పొయ్యిలో పెట్టుకోవడం, అంతకన్నా బుద్ధిగేం లేదు. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో తన ఇల్లుని తానే 10 మందికి చెప్పుకుంటుంది. చూసావా? నా భర్త, నా భార్య, నా పిల్లలు, ఇలాంటి వాళ్ళని. ఇంతకన్నా మురుకులు వాళ్ళని. ఆ తాటాకులు బిగిన తల్లి కంటే ఘోరం ఇది. ఇంకా అర్థమవుతుందా? మన బిడ్డలనే కానీ, మన భర్తనే కానీ, మనల్నే కానీ మనం 10 మందికి చెప్పుకోవడం, మన ఇంటిని తీసి మనమే పిక్కుంటున్నాం, ఓడబెక్కుంటున్నాం, రోడ్డు మీద తీసుకెళ్తాం. ఇంతకన్నా మూర్ఖులు లేరు అంటున్నాడు దేవుడు. మూర్ఖులు తన చేతులతో తానే తన ఇంటిని ఓడబెరుగునంటే అదే అర్థం. 10 మందిలో పెట్టడం, 10 మందిలో అల్లరి చేసుకోవడం అంటే అదే. ఏంటో మరి ఇంట్లో విషయాలు వీధిలో చెప్పడం చాలామందికి అలవాటు. 10 మందిని ముందు అల్లరి చేయటం, 10 మందిలో పెట్టడం అనేది సరదా అయిపోయింది. వీళ్ళు ఎవరంట? మూర్ఖులు అన్నాడు దేవుడు. జ్ఞానవంతురాలైతే, బుద్ధిమంతురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది.